నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ లో అందిన అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో షేక్ సాదిక్ ఖాన్ అరెస్ట్. ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులను రివార్డులతో అభినందించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. తప్పుడు పత్రాలు సృష్టించి తన ఆస్తిని కాజేయాలని చూస్తున్న వారి నుండి రక్షణ కల్పించండి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం వాసి కలిదిండి సత్యవతి. డీటెయిల్స్ చూస్తే, పీజీఆర్ఎస్ ద్వారా అర్జీదారుల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు శాశ్వతమైన సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా గడువు దాటి పెండింగ్ లో ఉన్న సమస్యల పట్ల ప్రత్యేక చొరవ చూపుతూ గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసి త్వరితగతిన పరిష్కారానికి సహకరించాలని అన్నారు. శాఖల వారీగా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆడిట్ చేయించి నివేదికలు సమర్పించాలని అన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో స్వీకరించే అర్జీలను కేవలం గడువు పూర్తయిందనే కారణంతో ముగించకుండా ప్రతి సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్జీదారుడు మళ్లీ అదే సమస్యపై కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన ప్రతి అర్జీపై సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను పరిశీలించి నిబంధనల మేరకు తగిన పరిష్కారం చూపాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం జిల్లా పరిపాలనలో అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. ప్రతి ఫిర్యాదుదారుడికి స్పష్టమైన, శాశ్వతమైన మరియు సంతృప్తికరమైన పరిష్కారం అందించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్, డిడిఓ పి వాసుదేవరావు, జడ్పీ సిఈఓ వివిఎస్ లక్ష్మణ్ రావు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ నోడల్ అధికారి జె వేణుగోపాల్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇది మామూలుగా అన్నిటి చోట్ల ఇదే ఉంటుందా లేకపోతే మంచిది తీర్మానం చేసుకుంటారు? కలుపుతాడేమో 5 దినం పంపండి అంటాడు.